హైదరాబాద్లోని ముషీరాబాద్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలక్పూర్లోని గుల్షన్ నగర్లో ఓ స్కాబ్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో పక్కనే ఉన్న ప్లాస్టిక్ గోదాంలకు మంటలు వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ హైడ్రా సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ముషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, అగ్ని ప్రమాదానికి కారణాలేంటి? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోలక్పూర్ గుల్షన్ నగర్ లో స్క్రాప్ గోడంలో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతానికి షార్ట్ సర్క్యూట్ గానే భావిస్తున్నారు. అయితే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపెడుతుండడంతో 4 ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకుని అయితే మంటలు ఆర్పే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే స్క్రాప్ గోదాం ఉంటే దాని చుట్టూ పక్కలో కూడా మరో 3 గోదాంలు ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే మరో స్క్రాప్ గోదాంలు కూడా అప్రమత్తమయ్యారు అధికారులు. మొత్తం కూడా మంటలను అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి గోదాంలకు వ్యాపించకుండా అయితే జాగ్రత్త పడుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 4 ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి పంపించారు. అయితే 4 ఫైర్ ఇంజన్లు కూడా మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు స్క్రాప్ కాబట్టి పెద్ద ఎత్తున అయితే మంటలు ఎగిసిపడుతున్నాయి. మొత్తం దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ కొంతవరకు కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ గోదాంల చుట్టుపక్కల నివాస ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేస్తున్నారు. అయితే మొత్తం దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఫైర్ స్టేషన్ సిబ్బందితో పాటు హైడ్రా సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని మొత్తం ఘటనా స్థలాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. మొత్తం మంటలను అయితే పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకైతే ప్రయత్నిస్తూ ఉన్నారు. మొత్తం దీనికి సంబంధించి అయితే అదే స్క్రాప్ గోదాం కావడంతో పెద్ద ఎత్తున కూడా మంటలు వేసిపెడతా ఉన్నాయి. చుట్టూ కూడా మొత్తం స్క్రాప్స్ సంబంధించిన గోదాములు కూడా ఉండడంతో దీన్ని మంటలను అయితే పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా అదే ఫైర్ ఎలా జరిగిందనే దానికి సంబంధించి కూడా విచారణ అయితే చేస్తున్నారు పోలీసులు. థ్యాంక్ యూ అరుణ్.